పండగలే హై పవర్ ఉల్లాసం హై పవర్ ఉత్సాహం హై పవర్ ఆరోగ్యం హై పవర్ ఆనందం గుంటూరు వారి XXL మరియు హై పవర్ హార్స్ దేశవాళీ మినపగుళ్ళు బంధాలు అనుబంధాలు మరింత దృఢంగా మరింత బలంగా. గత వైసీపీ ప్రభుత్వం చెత్తపై పన్ను వేస్తే కూటమి ప్రభుత్వం చెత్త నుంచి సంపద సృష్టిస్తుందని స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ చైర్మన్ పట్టాభిరామ్ అన్నారు. ఈ వేస్ట్ ని సక్రమంగా డిస్పోజల్ చేయకపోతే సమాజం చాలా నష్టపోతుందని హెచ్చరించారు. ఎలక్ట్రానిక్ వేస్ట్ జనరేట్ అయ్యే దేశాల్లో భారత్ 3వ స్థానంలో ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. శనివారం గుంటూరు వెంకటేశ్వర విజ్ఞాన మందిరంలో ఈ వేస్ట్ మేనేజ్మెంట్ పై జరిగిన అవగాహన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ మేరకు పట్టాభిరామ్ మాట్లాడారు. ఈ వేస్ట్ ప్రాసెసింగ్ ఇష్టానుసారంగా జరుగుతుందని, దీంతో దుష్ఫలితాలు తలెత్తుతాయని చెప్పారు. స్వచ్ఛత విషయంలో గుంటూరు నెంబర్ 1 గా ఉండాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో గుంటూరు ఇన్ఛార్జి మేయర్ షేక్ సజీలా, గుంటూరు తూర్పు ఎమ్మెల్యే మహమ్మద్ నజీర్, ప్రతిపాడు ఎమ్మెల్యే బూర్ల రామాంజనేయులు, జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి, గుంటూరు నగర కమిషనర్ పులు శ్రీనివాసులు, జాయింట్ కలెక్టర్ భార్గవ్ తేజ పాల్గొన్నారు. మొదలైనటువంటి ఉద్యమం స్వచ్ఛాంధ్ర ఉద్యమం ఏదైతే గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు నాంది పలికారో దానికి గల ప్రధాన కారణం దేశానికి స్వాతంత్రం వచ్చి 100 సంవత్సరాలు పూర్తి చేసుకునేటటువంటి 2047 నాటికి దేశంలోనే అగ్రగామి రాష్ట్రంగా ఆంధ్ర రాష్ట్రం ఉండాలి అని విజన్ 2047 డాక్యుమెంట్ ఏదైతే విడుదల చేశారో ఈ వేస్ట్ ఏదైతే ఉందో ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరు ఒకసారి ఆలోచిస్తే మనం ప్రతిరోజు మనం దినచర్య మొదలయ్యేది మన మొబైల్ ఫోన్తో. లేకగానే ముందుగా మొబైల్ ఫోనే పట్టుకుంటాం, అవునా కదా? ఇక్కడ ఉన్నటువంటి మీ అందరూ ఒక్కసారి ఆలోచిస్తే లేకగానే మంచం పక్కన ఉన్నటువంటి మొబైల్ ఫోన్ ఫస్ట్ దాన్ని పట్టుకుంటాం. రాత్రి మనం పడుకునే ముందు కూడా మళ్ళీ ఒకసారి దాన్ని పట్టుకునే మళ్ళీ అక్కడ పెట్టి పడుకుంటాం. అంటే ఒక ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్తోనే ఇవాళ ప్రతిరోజు మన దినచర్య ప్రారంభం అవటం ముగించడం కూడా దాంతోనే చేస్తున్నాం. అంటే ఈ గ్యాడ్జెట్స్ ఎలక్ట్రానిక్ వస్తువులు ఏ రకంగా మన లైఫ్ స్టైల్లో భాగమైపోయాయో, మన ఇంట్లో 4 వైపులు చూస్తే మనకు 100 రకాల ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ కనపడుతూ ఉంటాయి. ఆఫ్ ద ఈ-వేస్ట్ దట్ ఈస్ గెటింగ్ జనరేటెడ్ ఈజ్ నాట్ బీయింగ్ ప్రాసెస్డ్ కరెంట్లీ ఇన్ ఇండియా. 3.8 మిలియన్ మెట్రిక్ టన్నుల్లో 80% మనం ప్రాసెస్ చేయట్లా. అది ల్యాండ్ ఫిల్స్లోకి వెళ్ళటమో, డంపింగ్ యార్డ్లోకి వెళ్ళటమో, రకరకాలుగా బయట పడేయటం జరుగుతోంది. అది చాలా ప్రమాదకరం. దానిని అరికట్టడం కోసం ఇవాళ ఇంత పెద్ద ఎత్తున అవగాహన కార్యక్రమాన్ని మనం నిర్వహిస్తున్నాం. ఈ వేస్ట్ని ప్రాసెస్ చేసేటప్పటికి ఇవాళ అనేక మంది వాళ్ళ టెక్నీషియన్స్ కూడా వచ్చారు, స్టాల్స్ పెట్టారు. మొబైల్ ఫోన్ టెక్నీషియన్స్ కానీ, ఎలక్ట్రానిక్ వస్తువులు రిపేర్ చేసేటటువంటి మెకానిక్స్ కానీ వారందరూ చెప్తూ ఉన్నారు, సార్ మా దగ్గర నుంచి స్క్రాప్ బాల్ ఏదో కొనుక్కొని వెళుతూ ఉంటారని. ఎకరాల మీద ఆధారపడుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. అంతేకాకుండా ఈరోజు ఇంట్లో వంట చేయాలన్నా కూడా ఎలక్ట్రానిక్ కుక్కర్లు, ఎలక్ట్రానిక్ వాషింగ్ మిషన్లతో సహా అన్నీ కూడా ఎలక్ట్రానిక్ వస్తువులు మారుతున్నటువంటి యుగం ఈ ఉన్నటువంటి యుగం. మనందరూ కూడా గత 20 సంవత్సరాల నుంచి ఇప్పుడే పెద్దలు రామాంజనేయులు గారు చెప్పారు, వేస్ట్ అంటే సాయిల్ పొల్యూషన్ అని, లేకపోతే ఎయిర్ పొల్యూషన్ అనో, అంతవరకే ఇప్పుడున్నటువంటి అవగాహన మనందరికీ ఉంది. కానీ కొత్తగా మారుతున్నటువంటి ఈ యుగంలో మనందరి వాడుతున్నటువంటి ఎలక్ట్రానిక్ వస్తువుల వల్ల కూడా ఎటువంటి ప్రమాదం ఉందో మన దేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా అవగాహన తెచ్చుకోవాల్సినటువంటి అవసరం ఉంది. దీనికోసం ప్రభుత్వం అనేక రకాలుగా ఇనిషియేటివ్స్ తీసుకుంటూ 2016 ఈ-వేస్ట్ పాలసీని తయారు చేయడం కూడా జరిగింది. కానీ సామాన్యులు కూడా ఈ విషయాన్ని తెలియజేయాలంటే రాజకీయాల్లో ఉన్నటువంటి వాళ్ళతో పాటు సమాజంలో ఉన్నటువంటి అన్ని వర్గాల్లో ఉన్నటువంటి మేధావులతో పాటు సంఘ సంస్కర్తలు అందరూ కూడా దీని మీద మాట్లాడి ప్రజల్లో అవగాహన కల్పించాల్సినటువంటి అవసరం ఉంది. ప్రభుత్వం తీసుకునేటువంటి ప్రతి ఒక్క నిర్ణయాన్ని కూడా క్షేత్రస్థాయిలో ప్రజల దగ్గరికి తీసుకుని వెళ్ళేటువంటి బాధ్యతని ఈరోజు మీడియా హౌసెస్తో పాటు ప్రతి ఒక్కరు కూడా దీన్ని భుజస్కంధాలను తీసుకొని, ఎందుకంటే ఈ ఏ వేస్ట్ అనేది కేవలం ఒక వ్యక్తి ఒక ఫోన్తోనే కాకుండా